ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా ఆయనను ట్రోల్ చేస్తారు. ఇన్ కేస్ బై మిస్టేక్ సక్సెస్ అయినా ఈ సినిమాలు ఇది బాగాలేదు అది బాగాలని ట్రోల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ట్విట్టర్లో కూడా ఏదైనా పోస్ట్ చేసి దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆయన ఏం పోస్ట్ చేశారు, మరి అది వేరే వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? సో ఖచ్చితంగా ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ తాలూకు ఫీఫా వరల్డ్ కప్ అని ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉందన్నమాట. సో వాళ్ళ తాలూకు బర్త్డేస్ వచ్చిన వాళ్ళు ఏమైనా మ్యాచ్ సక్సెస్ అయినా వాళ్ళైతే అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో 3 కీలక ప్లేయర్స్ అందరిది కూడా బర్త్డే అవడంతో సో ఎన్టీఆర్ అని చెప్పి వాళ్ళైతే పోస్ట్ పెట్టారనమాట. అది మళ్ళీ అనుకోకుండా ఇండియాలో మాత్రమే కనపడుతుంది, అవుట్ ఆఫ్ యూకే యూఎస్ వాటిలో ఆ రీజన్స్లో అయితే కనపడట్లేదు అనమాట. సో మరి ఆ పోస్ట్ ఎవరేసారు ఇదన్నా పిఆర్ స్టంటా అని చెప్పి కూడా దానిపైన ట్రాల్స్ జరుగుతుంది. అలాగే ఆ పోస్ట్ కింద జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళకి హ్యాపీ బర్త్డే అని వాళ్ళ పేర్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి కూడా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడంటే ఇది కావాలని వీళ్ళు చేయించుకున్న స్టంటేనా అనే విధంగా వీళ్ళు ఎన్టీఆర్ గారు పిఆర్ టీం కావాలని ఇట్లా చేస్తున్నారా, ఆయన క్రేజ్ ఉందని ప్రూవ్ చేయడానికి అని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. ఎందుకంటే ఈ మధ్యన ఎవరైనా బయట హాలీవుడ్ యాక్టర్స్ కానీ లేదంటే హాలీవుడ్ పేజెస్ ఇంగ్లీష్ ఆడియన్స్ కానీ ఏదైనా పోస్ట్ పెడితే మన తెలుగు ఆడియన్స్ ఎందుకు వీళ్ళకి గ్లోబల్ రీచ్ ఉందని చెప్పి రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఆ పేజ్ వల్ల ఆ పోస్ట్ పెట్టడం వల్ల ఇది మా రేంజ్ అని చెప్పి అందరూ ఇక్కడ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. అయితే మరి అటు యూకే యూఎస్లో ఉండే అదర్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఇక్కడ లేదు కనిపించట్లేదు కదా మీకు అది ఎక్కడ చూపిస్తుంది అనే విధంగా ట్రాల్స్ అయితే చేస్తున్నారు అనమాట. మళ్ళీ దానికి ఇంకా హైలైట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దానికి రిప్లై ఇవ్వడం. సో మరి ఆయన ఎందుకు తెలిసిచ్చారో తెలియకిచ్చారో కానీ మరి ఆయన దాకా ఈ మ్యాటర్ వెళ్ళిందో లేదో తెలియదు. అది బయట రీజన్స్లో కనపట్లేదు, ఓన్లీ ఇండియన్ రీజన్లో మాత్రమే కనపడుతుంది. సో మరి దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేశారు, వాళ్ళ పేజ్లో ఎట్లా వేయించారు అనేది మాత్రం ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. సో మరి కరెక్ట్గా చేయొచ్చు కదా. సో మరి ఆయన కూడా ఆయన రెస్పాండ్ అవ్వకుండా ఉంటే సరిపోయేది. మళ్ళీ కింద వచ్చి హ్యాపీ బర్త్డే అని ఎన్టీఆర్కి వాళ్ళ పేర్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొంచెం అత్త అనిపించింది అనమాట. సో మరి ఆయన డెసిషన్ అయింది. మరి ఆయనకి ఈ మ్యాటర్ అయితే ఆయనకి అక్కడ పక్క రీజన్లో పడిందని తెలుసో లేదో తెలియదు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం మా రేంజ్ ఇదని కాలర్ అయితే ఎగరేసుకుంటున్నారు. బట్ ఇంత పిఆర్ స్టంట్ ఇంత పెయిడ్తో వచ్చినది మన రీసెంట్గా పుష్ప పోస్ట్ కూడా ఏదో ఒకటి ఎక్కువ రీచ్ వస్తే ఆ పేజ్ నుంచి ఫస్ట్ ఇండియన్ పోస్ట్ అది పెయిడ్ అని చెప్పి ట్విట్టర్ వాళ్ళే నిర్ధారించారనమాట. సో మరి వీళ్ళు ఎందుకు ఇంత అనిపిస్తే వాళ్ళే వేస్తారు కదా, ఇంత పెయిడ్ చేసి మరీ వేయాలా, వీళ్ళు ఎందుకు ఈ ఉచ్చులో పడుతున్నారు, ఇది హీరోలకు తెలిసే జరుగుతుందా లేకపోతే పిఆర్ టీం కావాలని స్టంట్ కింద చేస్తున్నారా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ పిఆర్ టీమ్స్ అందరి మీద కూడా ఒక నిఘా పడుతుంది అనమాట. సో మరి హీరోలు కొంచెం అర్థం చేసుకుని పిఆర్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు తప్ప హీరోకి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. పిఆర్ టీం అనేది దేనికి ఉండాలంటే ఒక హీరోకి మంచి పేరు తేవడానికి ఉండాలి, లేకపోతే అసలు పిఆర్ టీం అనేది ఉండకూడదు. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చూసుకుంటే కనుక ఎవరికి పిఆర్ టీం ఉండదు. ఇటు ఎన్టీఆర్ గారికి అట్లనే అల్లు అర్జున్ గారికి అయితే ప్రజెంట్ స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది. మన దేవరా లాంటి సినిమా పోతున్నా కూడా వాళ్ళు కాపాడుకోగలిగారంటే ఖచ్చితంగా ఆ పిఆర్ సపోర్ట్తోనే. ఓకే హీరోకి ఎలివేషన్ ఇస్తే మంచిదే, హీరోని సపోర్ట్ చేసుకుంటే మంచిదే, బట్ ఏదో ప్రూవ్ చేయాలని రాంగ్గా దాన్ని పెయిడ్ చేసి మరి ప్రూవ్ చేయాలంటే కనుక అది హీరోకి డిఫేమ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ హీరో అది అర్థం చేసుకుని ఆ రాంగ్ పిఆర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం దూరం పెడితే ఈ హీరోల నెగిటివిటీ అనేది పెరగకుండా ఉంటుందన్నమాట.